అసలు పే కమిషన్ ఉందా లేదా? అసలు ఉంటే సుభాష్ లాంబా, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ యూనియన్, ఈ సంవత్సరం డిసెంబర్ 28-30 ఉద్యమం కోసం ప్లాన్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యమం చేయడానికి గల డిమాండ్స్ ఏంటి? ఆ డిమాండ్స్ లో ఏ డిమాండ్ సీనియర్ సిటిజన్ పెన్షనర్స్ కి లాభం చేకూర్చనుంది అనే విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ సత్యకుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. అసలు ఈ సుభాష్ లాంబా ఎవరు అనే విషయంలోకి వెళ్తే, సుభాష్ లాంబా గారు ది నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే, యూనియన్ ఫైనాన్స్ సెక్రటరీ అయిన టీవీ సోమనాథన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ సంవత్సరం డిసెంబర్ 28-30 ఒక మీటింగ్ అరేంజ్ చేసి కోల్కతాలో అన్ని యూనియన్స్ ని ఆయన ఆర్గనైజ్ చేసి అందరి యూనియన్స్ యొక్క సమ్మతితో, డెసిషన్ తో ఒక నేషనల్ వైడ్ మూవ్మెంట్ ని ఆర్గనైజ్ చేద్దామని నిర్ణయించుకుంటున్నారు. సో ఆ నేషనల్ వైడ్ మూవ్మెంట్ ఎప్పుడు చేయాలి, తమ యొక్క డిమాండ్స్ ఏంటి అనే విషయం మీద చర్చించడానికి ఈ సంవత్సరం డిసెంబర్లో కోల్కతాలో ఈ మీటింగ్ అనేది జరగబోతుంది. అసలు ఈ మీటింగ్, ఈ మూవ్మెంట్స్ అని ఎందుకు, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అనే విషయంలోకి వస్తే, టీవీ సోమనాథన్ గారు చేసిన వ్యాఖ్యలు ఈసారి పే కమిషన్ మీద ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ మేం చేయట్లేదు అని ఒక మాట అన్నారు. దీన్ని గట్టిగా ఖండిస్తూ ఈ యొక్క మీటింగ్ జరగబోతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలోనే అసలు పే కమిషన్స్ అనే యొక్క ఆలోచన లేకపోతే రాబోయే రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏమవుతుందని ముందుగానే జాగ్రత్త పడి ఈ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అసలు డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ లోకి వెళ్తే, ఫస్ట్ మొదటి డిమాండ్ సీనియర్ సిటిజన్స్ కి లాభం కలిగేలా. అంటే సీనియర్ సిటిజన్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో 60 దాటిన తర్వాత 65, 70, 75, 80, 85 అలా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి తమ బేసిక్ పేలో 5% హైక్ ఉండాలి, అంటే 5% పెంచాలి అనే డిమాండ్ ఈసారి ఉండబోతుంది. ఇది డెఫినెట్లీ ఒక గుడ్ న్యూసే. సో దీనికి ఎవరైతే కనుక సమర్థిస్తారో డెఫినెట్లీ మూమెంటంలో జరగబోయే మూమెంట్ కి మీ యొక్క సహాయం చేయడం అనేది చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. రెండవది, ఎయిత్ పే కమిషన్. ఇంతవరకు ఎయిత్ పే కమిషన్ ఫార్మేషన్ ఏదైతే కనుక ఆ బాడీ కాన్స్టిట్యూట్ చేయాలో అది ఇంతవరకు జరగలేదు. పైగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎంప్లాయీస్ అందరికీ, పెన్షనర్స్ అందరికీ చాలా కోపం వస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎయిత్ పే కమిషన్ ఫార్మేషన్ త్వరలోనే జరగాలనేది మరొక డిమాండ్. మూడవ డిమాండ్ ఏంటంటే రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అంటే ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని రీస్టోర్ చేయాలని, తిరిగి తీసుకురావాలనే డిమాండ్ కూడా ఈ మూవ్మెంట్ లో ఉండబోతుంది. సో ముఖ్యంగా నేను తమ్నైల్లో చెప్పిన ప్రకారం ముఖ్యంగా ఏంటంటే సీనియర్ సిటిజన్ పెన్షనర్స్ కి ఈ యొక్క డిమాండ్స్ కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక డెఫినెట్లీ ఎవ్రీ 5 years కి 5% బేసిక్ పేలో ఇంక్రిమెంట్ ఉండడం ఖాయమని అర్థమవుతుంది. సో గైస్, ఎయిత్ పే కమిషన్ సంబంధించి ఇది మూడో అప్డేట్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ప్లస్ ఫుల్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఈ ఛానల్లో. సైనింగ్ ఆఫ్, సత్యకుమాపు.